గ్రామాల్లో మద్యం ఇచ్చలవిడిగా ఏరులై పారుతోంది. బెల్ట్ షాపులు ఏర్పాటు చేసిన కొంతమంది వ్యాపారస్తులు అర్ధరాత్రి అపరాత్రి అన్న తేడా లేకుండా మద్యం అమ్మకాలను చేపడుతున్నారు. వీరికి వైన్ షాపు నిర్వాహకుల సపోర్ట్ ఉండడంతో కావాల్సినంత మద్యం, కావాల్సినంత బ్రాండ్లను అందుబాటులో ఉంచుతూ పల్లెల్లోని జనాలను మత్తులో తేలేలా చేస్తున్నారు. పోలీసులు ఎన్నిసార్లు దాడులు నిర్వహించినా గ్రామాల్లో బెల్ట్ దుకాణాలకు మాత్రం పూర్తిగా చెక్ పెట్టలేకపోతున్నారు. అల్లూరు జిల్లాలోని విఆర్పురం, కూనవరం, ఏటపాక మండలాల్లో విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులు అధికారులకు తీవ్ర తలనొప్పిగా తయారయ్యాయి. గ్రామాల్లో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ దుకాణాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించి ఎప్పటికప్పుడు కేసులు నమోదు చేస్తున్నా బెల్ట్ దుకాణాలను మాత్రం పూర్తిగా అరికట్టలేకపోతున్నారు. బెల్ట్ దుకాణాల వెనకాల వైన్స్ షాపుల నిర్వాహకులున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భీమవరంలోని ఒక బెల్ట్ షాప్ ఏకంగా వైన్స్ షాప్నే తలపిస్తోంది. ఇక్కడ 24 గంటలు మద్యం అందుబాటులో ఉంటుందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. బార్ షాపులు నిర్వహించేటువంటి యజమానులు బెల్ట్ షాపులకు విపరీతంగా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళ బిజినెస్ పెరగాలని చెప్పి ఎక్కువ మొత్తాలకు ఈరోజు మద్యాన్ని అమ్మకం చేసి ఎక్కువ బెల్ట్ షాపులు నిర్వహించేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నారు. దీని మీద ఎక్సైజ్ అధికారులు కూడా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి కనబడటం లేదు. బార్ షాపులు పక్కనే ఈరోజు సిట్టింగ్స్ ఏర్పాటు చేయాలనేటువంటి అది అనుమతి లేకపోయినా కానీ పక్కనే సిట్టింగ్లు ఏర్పాటు చేసి గొడవలకి దారి తీసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎక్సైజ్ అధికారులు నిర్దిష్టంగా ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం అటు బెల్ట్ షాపులని కట్టడి చేయాలి, బార్ షాపుల నిర్వహణ అనేది సక్రమంగా ఉండేటట్టుగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా బెల్ట్ షాపుల పేరుతోటి లేకపోతే మద్యాన్ని తీసుకెళ్తున్నటువంటి పేరుతోటి ఈరోజు గిరిజనుల మీద అక్రమ కేసులు పెట్టేదాన్ని ఎక్సైజ్ అధికారులు వెనక్కి తీసుకోవాలి. కూనవరం ఎస్ఐ లతాశ్రీ బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించారు. భీమవరంలోని బెల్ట్ షాప్లో 97 బీర్ బాటిల్స్, 48 క్వార్టర్ బాటిల్స్ చూసినటువంటి పోలీసులు అవాక్కయ్యారు. మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకుని బెల్ట్ షాప్ వ్యాపారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. అయితే అమాయక గిరిజన యువకుల పేరుతో లైసెన్సులు పొందిన కొంతమంది తెలంగాణ మద్యం వ్యాపారులు సిండికేట్గా ఏర్పడ్డారని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. వారంతా గిరిజనులను కేసుల పాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈరోజు బెల్ట్ షాప్స్ మీద వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు కూనవరం మండలంలోని భీమవరం గ్రామంలో గల బాగినేని ప్రేమ్ కుమార్ అనే ఇంటి వద్ద రైడ్ చేశామండి. దాంట్లో మాకు స్ట్రాంగ్ కింగ్ ఫిషర్ బీర్ బాటిల్స్ 97, మ్యాన్షన్ హౌస్ 180 ml బాటిల్స్ 40, రాయల్ స్ట్రాంగ్ బాటిల్స్ 180 ml 4 బాటిల్స్ దొరికాయండి. దాని ప్రకారంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి అతన్ని రిమాండ్కి కూడా పంపడం జరుగుతుంది.